నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలోని గౌడ్ వీధి వద్ద ఉన్న స్కూల్లో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ రాజేష్ పర్యవేక్షణలో జరిగిన కుట్టు మిషన్ల ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ కురుపం ఎమ్మెల్యేతో ఏక జగదీశ్వరి. సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలో మొత్తం 500 మంది అప్లై చేసుకున్నారన్నారు. కురుపం మండలానికి సంబంధించి మొత్తం 106 మందికి మొదటి విడతలో 40 మంది మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలపడే విధంగా కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్లు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ నేపథ్యాన్ని పథకం ద్వారా మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జగదీశ్వరి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరి, మండల కన్వీనర్ కలిశెట్టి కొండయ్య, వెంపటాపు భారతి, హారిక, విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది గొప్ప అవకాశం. ప్రతి ఒక్క మహిళ కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంట్లో ఉండి మనం ఏ విధంగా పని చేసుకోవాలి, ఏ విధంగా భర్తకి మనం తోడుగా ఉండాలి అనే దానిపైన ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మండలానికి ప్రతి ఒక్కరికి కూడా మరి మిషన్లు ఇచ్చి మీకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి, అంటే మీ కాలు మీద మీరే నిలబడాలి. రేపు పొద్దున్న ఏదైనా ఇచ్చేసిన ఒక అంటే లోన్ ఇచ్చినా డబ్బులు ఇచ్చినా అవి అయిపోతాయి. కానీ ఇలాంటి మిషన్లు ఇస్తే అవి అలాగ లైఫ్ లాంగ్ మీరు ఏ విధంగా అయినా యూజ్ చేసుకొని ఇంకా దీనికి సంబంధించి ఇంకా దీనికి బలోపేతం చెంది ఇంకా కొన్ని మిషన్లు కూడా మీరు పెట్టుకొని ఇంకొకరిని కూడా మీరు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మంచి సదవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఏంటి వెళ్ళాలి అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుందని మీరు అనుకోకండి. ఎందుకంటే మీరు 10:30కి వచ్చారంటే 1:30కల్లా క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ వస్తారు. ఈ విధంగా మీరు ప్రతిరోజులా చేసుకుంటే మీకు ఎంతో కొంత ఇక్కడ ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి కొంతమంది టీచర్స్ వచ్చారు. వాళ్ళు ఏ విధంగా ఏం చేయాలి అనేది మీకు చెప్తారు. కాబట్టి మీరు ఒక పేపర్నైనా తెచ్చుకొని పేపర్ ఏ విధంగా కట్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి మీరు కొన్ని వెలుగులతో వాళ్ళు నేర్పించినప్పుడు మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫోన్ల ద్వారా కూడా రావడం జరిగింది. కానీ మనం స్వయంగా చూసేదానికన్నా ఇప్పుడు ఇక్కడ అంటే ఫోన్లో చూసేదానికి కొద్దిగా తేడా ఉంటుంది. అక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇక్కడ నేరుగా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచించి రేపొద్దున్న మనం ఏ విధంగా బలోపేతం చెందాలి, మరి ఏ విధంగా మీరు ఇవి నేర్చుకోవాలనే దానిపైన మీరు మనస్ఫూర్తిగా ఇక్కడ మనసు పెట్టి మీరందరూ కూడా కుట్టు మిషన్లు మీరందరూ తీసుకెళ్లాలని మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్పారు 3 నెలలు మనకి ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి అందరూ కూడా వస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మరి మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే